అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పైన అక్కడున్న అధికార యంత్రాంగానే కాకుండా ఆ అప్రూవల్ ఇప్పటికే అధికార యంత్రాంగం 2440 ఫైళ్ళు కాలినట్లుగా నిర్ధారించారు. ఆ ఫైళ్ళకు సంబంధించి అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఎన్ని అప్రూవల్ అయ్యాయి, వాటికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ అప్పుడు పనిచేసిన గిరీషాపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈ సమగ్ర విచారణ కేవలం మదనపల్లెకు పెద్దిరెడ్డి చుట్టే కాకుండా అధికార యంత్రాంగం అక్రమాలపైన కూడా చర్యలు తీసుకొని ఆ విధంగా ఎంక్వైరీలో కూడా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ పనిచేసిన మురళిని అటు చిత్తూరు జిల్లాలో కానీ మదనపల్లె కానీ ఎక్కడైనా కూడా పెద్దిరెడ్డి బంట్రోతో అని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అదేవిధంగా 2019 ఎన్నికల సందర్భంగా చిత్తూరు జేసీగా పనిచేసిన గిరీష ఐఏఎస్, ఆ తర్వాత తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉండి 2022న కడప జిల్లా ఏర్పాటు కావడంతో తొలి కలెక్టర్గా ఇక్కడ చేరడం జరిగింది. ఇప్పటికే అతని మీద దొంగ ఓట్లకు సంబంధించి ఎఫిక్ దానిపైన విచారణ పెండింగ్లో ఉండి ఒకసారి సస్పెన్షన్ కావడం కూడా జరిగింది. ఇక్కడ కూడా ఆయన పూర్తిగా పెద్దిరెడ్డి వాళ్ళు ఏమి చెప్తే అది ఎంపీ చెప్తే మంత్రి చెప్తే మీరు పంపించరా అని చెప్పి ఎంఆర్ఓలకు డైరెక్ట్ ఫోన్ చేసి బెదిరించి మరీ ఫైళ్ళు తెప్పించుకొని వాళ్ళకి సాగిలిపడి పనిచేశాడు. కాబట్టి మీరు అంతటితోనే కాకుండా అన్నమయ్య జిల్లాలో ఎన్ని అప్రూవల్ అయ్యాయి వాటికి సంబంధించి కూడా అప్పటి కలెక్టర్ను బాధ్యులను చేయగలిగితే రెండోసారి ఇలాంటి సంఘటనలు జరగవు. కేవలం కాలిపోయిన దాన్ని ఒకరి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదే కాకుండా ఇప్పుడు పనిచేస్తున్న హరిప్రసాద్, గతంలో ఉన్న మురళి కాకుండా గతంలో కడప కలెక్టర్ అన్నమయ్య కలెక్టర్గా పనిచేసిన గిరీషాపై కూడా విచారణ జరిపి ఆ మేరకు చొరవ చూపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.